హాయ్ అండి, నేను మీ యోగాన్ మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ కోచ్. ఓకే అండి, మీ ప్రీవియస్ వీడియోలో ఒక ఎక్సర్సైజ్ చెప్పాను కదా, ఒక కిక్ చెప్పాను. నెక్స్ట్ మనం చేయబోయే వీడియోలో చాలా హెల్ప్ అవుతుందని చెప్పాను కదా, అది ఈరోజు మనం చేద్దాం. ఓకే, యాజ్ యూజువల్గా స్ట్రెచ్చింగ్స్ చేయండి, స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్ ఇవి చేసిన తర్వాత పుషప్ చేయండి. చేయగలిగితే ఫ్లోర్ మీద చేయండి, లేకపోతే వాల్ మీద చేయండి. పుషప్స్ ఇవన్నీ కూడా నో ప్రాబ్లం. యంగ్స్టర్స్ మీరు కింద చేయండి. ఓకే ఓకే, చేయలేకపోతే పెద్దవాళ్ళు ఉంటే కానీ వాళ్ళు చేయండి. నెక్స్ట్ వచ్చి స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్, కార్డియో వర్కౌట్ అన్నీ కూడా చేయండి. వార్మప్ అంతా అయిన తర్వాతే మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. రెడీయా? ఓకే, మీ ప్రతి వీడియోలో నేను వార్మప్ చూపిస్తాను కదా, ఈ వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే దానికి ఒక 5 minutes అనవసరంగా వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది. మీరు నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, దాంట్లో ఉంటుంది, చూడండి. ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఫస్ట్ టైం చేసినప్పుడు సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుంటే ఈ సపోజ్ నేను లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకున్నా కదా, ఈ రైట్ లెగ్ ఈ వాల్కి అటాచ్ అయి ఉంటుంది, ఈ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఉంటుంది. ఇలా ఉండాలి, ఇలా కాదు, ఇది రాంగ్. ఓకే, ఇది కరెక్ట్. వాల్ ఉన్నది ఇలా ఉండాలి, ఇది ఆపోజిట్లో ఉంటుంది. ఈ బ్యాక్ ఉన్న లెగ్తో జస్ట్ కిక్ అండ్ బ్యాక్. హైట్ అవసరం లేదు, జస్ట్ మిడ్ లెవెల్ ఎనఫ్. మిడ్ లెవెల్ కిక్ చేయండి. మనం మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయట్లేదు, అదే మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తే మనం హైట్ చేస్తాం. సో నో నీడ్ హైట్, జస్ట్ మిడ్ లెవెల్. ఓకే, మిడ్ లెవెల్ మాత్రం ఒక 10 కిక్స్ ప్రాక్టీస్ చేయండి. 10 అయిన తర్వాత ఇమీడియట్గా చేంజ్ అవ్వలే. మళ్ళీ చూడండి, గోల్కి ఇలా వచ్చింది, బయటికి అవుట్ సైడ్ వచ్చి ఈ లెగ్ వచ్చింది కదా, దీని నుంచి మళ్ళీ సేమ్ 10 కిక్స్. ఇక్కడ నుంచి 10 కిక్స్. కమాన్, 3 4 మిడ్ లెవెల్, 5 6 7 8 9 and 10. చూసారా, ఈ కిక్ చేయడం వల్ల ఈ జాయింట్ మజిల్స్ అన్ని కూడా రిలీఫ్ వచ్చేస్తాయి, మొత్తం రిలాక్స్ అయిపోతాయి. ఈ జాయింట్ మజిల్, ఓకే, హిప్ మజిల్, నీ, యాంకిల్. చూడండి, చేసినప్పుడు ఏమవుతుంది, కిక్ ఎక్స్పెండ్ స్ట్రెచ్ అవుతుంది, అయినప్పుడు ఈ జాయింట్స్ జస్ట్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అవుతే ఆ పెయిన్స్ కూడా మీరు ఈజీగా రిలాక్స్ అయిపోతారు. ఈ కిక్ చూసారు కదా, 10 కౌంట్ చేయండి ఫస్ట్. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఇంకో 10 కౌంట్ మళ్ళీ పట్టుకుని చేయండి. తర్వాత వితౌట్ సపోర్ట్ ఎలాగా, ఇలా ఉన్నారు కదా, సింపుల్గా ఈజీగా చేయండి. ఓకే, ఓ 10 కిక్స్. మనం మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఫిట్నెస్ చేస్తున్నాం, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ అంతే. అదే మార్షల్ ఆర్ట్స్ అనుకో, కిక్ అండ్ ఫోల్డ్ బ్యాక్ మనం బేసిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఏం అవసరం లేదు, జస్ట్ కిక్ అండ్ బ్యాక్. చూడండి, పవర్ లేకుండా చేస్తాను సింపుల్గా, మీరు కూడా అలా చేయండి అంతే. ఓకే, లెగ్ చేంజ్, మళ్ళీ సేమ్ బ్యాక్ లెగ్తో ఎప్పుడు కూడా బ్యాక్ లెగ్తోనే కొట్టండి అలవాటు అయ్యేదాకా. ఇది వితౌట్ సపోర్ట్. ఇది ఎందుకు ఉపయోగిస్తామో చెప్తాను చూడండి. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్ తీసుకుని మనం స్టాన్స్ పొజిషన్ ఇలా నుంచున్నాం కదా, నుంచి హ్యాండ్స్ ఎలా తీసుకొని ఫస్ట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉన్నాయి, దీంతో 1 2 3. నేను ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు చేసి చూపించాను. అది దీనివల్ల ఏమవుతుంది, మన షోల్డర్స్, ఎల్బో, ఓకే, ఈ రిస్ట్, ఈ జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి. చూడండి, 1 2 3 4 5 6. ఓకే, స్లోగా చేయండి. స్టార్టింగ్ చేసేవాడు పెద్దవాళ్ళు స్లోగా చేయండి, సింపుల్గా చేయండి, స్లోగా. మీకు ఒక వీడియో పెడతాను, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎందుకంటున్నారంటే ఏ వయసు వాళ్ళైనా సరే మార్షల్ ఆర్ట్స్ చేయొచ్చు అనేది ఒక వీడియో ఉంది, చూస్తున్నారు కదా. ఆ ఏజ్లో కూడా చూడండి, పంచింగ్ చేస్తున్నారు, చక్కగా లైట్గా జాయింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా హెల్తీ ఎక్సర్సైజులు. మార్షల్ ఆర్ట్స్ అందు గురించి ఎవరైనా సరే చేయొచ్చు, సేఫ్టీగా ఉంటుంది ప్రాక్టీస్. బాడీ అంతా కూడా కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది, వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్ వస్తుంది. చూడండి, గ్రూప్ క్లాస్లో ఎలా చేస్తున్నారు పెద్దవాళ్ళు. 60 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు, 65 70 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఎలా మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి మోటివేషన్ ఉంటుంది మీకోసం. రెడీ, స్టార్టింగ్లో మీరు పంచ్, ఓకే, జస్ట్ రిలాక్స్గా పంచ్ ప్రాక్టీస్ చేయండి. బాక్సింగ్, ఓకే, ఫిట్నెస్కి మనకి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈరోజు మనం చాలా మంచి సబ్జెక్ట్ చేయబోతున్నాం. ఓకే, పంచ్, ఓన్లీ పంచ్. ఓకే, జస్ట్ ఓకే, షోల్డర్
మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల జాయింట్స్ అన్ని ఫ్రీ అవ్వాలి, మజిల్స్ అన్ని కూడా ఫ్రీ అవ్వాలి, నెక్స్ట్ వాటి స్ట్రెంత్ అనేది డెవలప్ అవ్వాలి. అది సో ఇప్పుడు ఉంది. ఓకే, షోల్డర్ని ట్విస్ట్ చేసుకుంటూ పని చేయాలి బాడీ. ఓకే, కొన్ని ట్విస్ట్ అయిపోతే ఇంజరీ అవుతాయి. సో కొన్ని కంపల్సరీ ట్విస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, చూసారు కదా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చేసాం కదా, చేసిన తర్వాత చూడండి 1 బ్యాక్ లెగ్తో కిక్. మనం చేసాం కదా ఇందాక 1 కిక్ 1 కిక్ అంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒక రైట్ లెగ్ కిక్, లెఫ్ట్ హ్యాండ్ పంచ్. ఇది సింపుల్గా అసలు మన హైట్ వద్దు, పవర్ వద్దు, స్పీడ్ వద్దు. ఈ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్లో ఎందుకు ఎంత ఈజీగా ఒళ్ళు తగ్గుతుంది అనేది ఇది చేసిన తర్వాత మీకు ఈజీగా అర్థం అవుద్ది. చేయండి, లాస్ట్లో మీకే అర్థం అవుద్ది. 1 2 1 2 ఇది 10 కౌంట్ చేయండి చాలు, స్టార్టింగ్ కాబట్టి. నెక్స్ట్ లెగ్ చేంజ్. సేమ్ ఇప్పుడు ఏం చేస్తాం, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ముందు ఉన్నాయి, రైట్ హ్యాండ్తో పంచ్, లెఫ్ట్ లెగ్తో కిక్ చేస్తాం. 1 2 1 2 1 2 1 2 1 2 1 2. బేసిక్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎంత స్పీడ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు నెక్స్ట్ మీరు చూపిస్తా. ఓకే, ఈ సైడ్ చూసారు కదా. ఇప్పుడు చూడండి, లెగ్ చేంజ్ చేసుకుని ఫ్రంట్ లెగ్ని, ఓన్లీ ఫ్రంట్ లెగ్ని రైజ్. చూడండి, అబ్డామిన్ మజిల్ మీద ఎక్కువ వెయిట్ పెడతాం. 1 బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, అర్థమవుతుంది కదా. జస్ట్ రైజ్ చేస్తున్నాం, కిక్ చేయట్లేదు, మన నీ కిక్ చేయట్లేదు, నీ రైజ్. ఓకేనా, ఓన్లీ ఫ్రంట్ లెగ్తో చేస్తాం. మళ్ళీ లెగ్ చేంజ్, అగైన్ ఫ్రంట్ లెగ్, అబ్డామిన్ మీద. ఓకే, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. అందుకని గట్టిగా బీంచే చేయొద్దు, బాడీ రిలాక్స్ ఉంచండి. ఓకే, ఇప్పుడు మనం 2 కాంబినేషన్లు చేస్తాం కదా. ఒకటి మన గ్రిల్ పట్టుకుని కిక్ చేసాం, దాన్నే అదే సేమ్ కిక్ వితౌట్ సపోర్ట్తో చేసాం. నెక్స్ట్ ఏం చేస్తాం, లెఫ్ట్ లెగ్ పంచ్, రైట్ లెగ్ కిక్, పంచ్ అండ్ కిక్ ఇది చేస్తాం. ఇక్కడ చిన్న బ్రేక్ ఇద్దాం. బ్రేక్ ఇచ్చి బ్రేక్లో ఏం చేద్దాం అంటే, బాగా ఎవరన్నా టైర్డ్ అవుతే జస్ట్ వాక్ చేయండి, ఒక 30 సెకండ్స్ అంతే. లేదు అంటే నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. రెడీ? ఓకే యంగ్స్టర్స్, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, స్కిప్పింగ్. ఓకే, ఒక 20 కౌంట్ చాలు ఇది. ఓకే, స్టాప్. లెగ్స్ ఓపెన్ చేసి చూడండి. 1 2 ఇన్నర్ థై, ఈ జాయింట్స్. ఓకే, సింపుల్గా, ఎక్కువ లో స్టెన్స్ అవసరం లేదు. ముందు కొద్దిగా చేయండి, అలవాటు అయిన తర్వాత లో ఎలా చేయాలో చూపిస్తా. ఓకే, ఇన్నర్ థై ఫుల్ స్ట్రైట్, మళ్ళీ ఫుల్ స్ట్రైట్ వస్తుంది. చేతులు రెడీ పెట్టుకోండి రిలాక్స్గా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, ఇలా ఉన్నారు కదా, సైడ్ బెండ్స్. ఓకే, ఇది కూడా ఎంత వస్తే అంత బెండ్ చేయండి. ఈ బెండ్ కూడా ఈ జాయింట్స్ ఫ్రీ అవుతాయి. మనం దీన్ని చేయట్లేదు, సైడ్స్ చేయట్లేదు. ఓకే, ఇది 10 to 20 కౌంట్ చేయండి. నెక్స్ట్ హిప్ క్యాచ్, బాడీ రోల్. ఎంత బెండ్ అవుతే అంత, ఫుల్గా అవుతే. ఒకవేళ అంత అవ్వలేకపోయారంటే జస్ట్ ఇంతే చాలు. ఓకేనా, దీనికి మళ్ళీ ఆపోజిట్ 10+10 చేయండి. మళ్ళీ చేశారు కదా. ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అది చిన్న బ్రేక్, ఆ బ్రేక్లో కూడా మనం వదిలేది ఏం లేదు. బ్రేక్ ఎక్కువ తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకుంటాం బ్రేక్, ఎప్పుడు తీసుకుంటాం మనం బాగా అలా అయ్యే వచ్చేంత వరకే అంతే. ఇమీడియట్ బ్రేక్ తీసుకుని ఆ బ్రేక్లో వాటర్ మాత్రం తాగొద్దు, అస్సలు తాగకూడదు. ఓకేనా, హార్ట్ బీట్ కూడా ఎక్కువ మరి
అసలు రానే వద్దు. ఓకే, జస్ట్ అక్కడ వస్తుందంటే ఆపేయండి, బ్రేక్, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ చేయండి. ఎందుకంటే నేను మీకు ఎదురుగా ఉంటే నేను మిమ్మల్ని ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఎప్పుడు చేయించాలనే విషయం నాకు తెలుస్తుంది. నేను లేను కదా, మీరు వీడియో చూస్తూ చేస్తున్నారు, మీ సిచ్యువేషన్ ఏంటని నాకు తెలియదు. సో మీరు ఎంతవరకు చేయగలరు, ఏం చేయగలరు, దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మనకు కెపాసిటీ లేనప్పుడు చేయొద్దు. తక్కువ ఎక్సర్సైజ్లతోనే స్లోగా ఇంప్రూవ్ చేయండి. వచ్చిన కంగారు ఏమీ లేదు, కొంపలు ఏమి మునిగిపోవు. స్లోగానే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయండి. బట్ మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ మాత్రం ది బెస్ట్ బిజినెస్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చేద్దాం. చూడండి, రెడీ? చూడండి, ఆల్టర్నేట్ లెగ్స్, సింపుల్. ఇది కూడా 1 2 స్ట్రెచ్ అవుతుంది అక్కడ. ఓకే, 1 ఈ మజిల్ని స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ చేయాలి. ఓకే, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్, స్ట్రెచ్ అవుతుంది, స్క్వీజ్ అవుతుంది. ఓకే, దీంట్లోనే నెక్స్ట్ ఇంకో ఎక్సర్సైజ్ ఉంటుంది మనకి, ఏంటంటే పంచ్ పంచ్ స్క్వీజ్, మళ్ళీ పంచ్ పంచ్, అర్థమవుతుంది కదా, పంచ్ 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 పంచ్. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ స్టిక్ ఉండే ఉంటుంది కదా, మనం స్టిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, స్టిక్ షోల్డర్ వేసుకుని. ఓకే ఓకే, ఎస్, స్టిక్ ఓన్లీ అప్పర్ బాడీని ట్విస్ట్ చేయండి. వాళ్ళు స్టిక్ లేకపోయినా ఇలా చేయండి. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఎక్కడి నుంచి టచ్. ఓకే, మీరు అంత బెండ్ అవ్వలేదంటే జస్ట్ ఇంత అవ్వండి, నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఈ షోల్డర్ ట్విస్ట్ అవుతే సరిపోతుంది. చేయగలిగితే కనుక బెండ్ అయిపోండి, టచ్, ఫీట్ టచ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, దెన్ బ్రీత్ అవుట్. ఇది చేయండి. ఇంతవరకు ఇప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్ అన్ని కూడా మళ్ళీ రిపీట్ చేద్దాం. ఓకేనా? సారీ. ఓకే, ఇప్పుడన్నీ కూడా 10 కౌంట్స్ చేద్దాం. చూడండి, స్కిప్పింగ్ ఫస్ట్. ఓకే, అయిపోయిందా? జాక్స్. ఓకే, ఇక్కడ నుంచి సేమ్ ప్లేస్ నుంచి రన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు రైట్ లెగ్ బ్యాక్, ఓన్లీ కిక్. 5 కొట్టినా పర్వాలేదు, 10 కొట్టినా పర్వాలేదు, మీ ఇష్టం. జస్ట్ 5 కొడతాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ రైట్ లెగ్ బ్యాక్. చూడండి, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ ముందు ఉన్నాయి కదా. 1 కిక్, 2 కిక్, 3 కిక్, 4 కిక్, 5 కిక్, 6 7 8 9 and 10. ఓకే, చేంజ్. సేమ్ రైట్ లెగ్ ముందు ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ పంచ్, కిక్. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ స్టాండింగ్లో ఓకే, పంచ్ పంచ్, ఒక నీకి రైజ్, పంచ్ పంచ్, నీ రైజ్ అంటారు దీన్ని. పంచ్ పంచ్, ఈ కోర్ మజిల్ స్ట్రాంగ్గా ఉంచండి, ఉంచి దీన్ని పంచ్ పంచ్, ఈ మజిల్తోనే లిఫ్ట్ చేయాలి లెగ్స్. బ్రీత్ అవుట్ కంపల్సరీగా మనం చేయాలి, బ్రీత్ అవుట్ చేయాలి, ప్రతి ఎక్సర్సైజ్ మర్చిపోవద్దు. చూసారు కదా ఈరోజు ప్రాక్టీస్ ఎలా ఉంది. ఫుల్ బాడీ వర్కౌట్లో ఇది ఒక మంచి పార్ట్. ఇది నాకు తెలిసి ఐ థింక్ ఒక 20 to 15 minutes రావచ్చు. ఇది దీన్ని 3 times చేయండి, 2 times చేయండి ఓపుకుంటే, ఇంకా ఉంటే 3 times చేయండి. ఓకేనా? బ్రేక్ మీకు బాగా ఎక్కువ టైర్డ్ అనిపిస్తే బ్రేక్ తీసుకోండి, లేకపోతే బ్రేక్ తీసుకోవద్దు. చేయండి, రిపీట్ చేయండి. ఒక సెట్ చేయండి అంతా కలిసి, మళ్ళీ చిన్న బ్రేక్ ఇవ్వండి, మళ్ళీ దీన్ని రిపీట్ చేయండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఇది ఒక రకమైన పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే, ఒకదాని సపోజ్ కిక్ కొట్టామనుకోండి, దీన్ని 10 చెప్పిన కొట్టి మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకోసారి 10, ఇంకొక 10, అలా 3 sets.
ప్రతిదీ స్పాట్లోనే 3 సెట్ చేయండి. 3 సెట్ చేయండి. చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వెళ్ళిపోండి. మీరు అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఓకే, బ్రేక్ తీసుకున్నప్పుడు జాగ్రత్త, ఎక్కువ హార్ట్ బీట్ వచ్చేదాకా చేయొద్దు. ఎక్సర్సైజ్ ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసుకుంటూ చేయండి. దాంట్లో మనకు మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే పొట్టం దాని గురించి అనవసరం వరి అవ్వద్దు. మన ఛాతీకి దాటి ముందుకు వస్తేనే మనం దాని గురించి వరి అవ్వాలి. అప్పుడు కూడా వరి అవ్వద్దు. వరి అవుతే మనం చేసేది ఏమీ లేదు. వర్కౌట్ మొదలు పెట్టండి. మంచి ఫుడ్, ప్రాపర్ ఫుడ్ ఏం తీసుకుంటే బాగుంటుంది, ఎలా తీసుకుంటే బాగుంటుంది. ఓకేనా, మంచి ఫుడ్ తీసుకోవాలి, వర్కౌట్ చేయాలి. అప్పుడే మీకు రిజల్ట్. ఓన్లీ డైట్ చేయడం వల్ల వచ్చే తగ్గే వాళ్ళు కరెక్ట్ కాదు. మీరు మంచి డైట్ తీసుకోండి. ఓకే, ఫుడ్ కంట్రోల్ చేయండి. వేస్ట్ ఫుడ్ అంతా మీకు తెలుసు కదా, మన యూట్యూబ్లో మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది నాకు తెలిసి. ఓకే, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఏమేమి తినకూడదు అన్నీ అవాయిడ్ చేసేయండి. మంచి ఫుడ్ తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి. రోజుకు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ అలా అట్లీస్ట్ చేయండి. ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. మార్షల్ ఆర్ట్స్ చేస్తారా, జిమ్ చేస్తారా, యోగా చేస్తారా, ఇంకేం చేసినా సరే పర్వాలేదు, బట్ ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ ఏం కాదనుకుంటారా, గేమ్స్ ఆడే అవకాశం ఉంటే గేమ్స్ ఆడండి, సైక్లింగ్ చేసే అవకాశం ఉంటే సైకిల్ తొక్కండి. నెక్స్ట్ ఏమన్నా వర్క్ చేసే అవకాశం ఉంటే కానీ వర్క్ చేయండి. ఎలాంటి వర్క్ చేసినా సరే శారీరక శ్రమ కావాలి. శారీరక శ్రమ ఎప్పుడైతే ఉందో మీకు అసలు ఒళ్ళేని నథింగ్, చాలా హెల్తీగా ఉంటారు. చూసారు కదా ఈరోజు వీడియో, మీకు ఎలా ఉంది, బాగుందా? ఓకే, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు ప్రాక్టీస్. మీరు కూడా ఎంజాయ్ చేశారని చెప్పనుకున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు నాకు చేసిన ఒక మంచి బూస్టింగ్ ఇవ్వండి. ఎందుకంటే మన ఛానల్ రీచ్ చాలా బాగుంది, అందరూ చాలా బాగా చూస్తున్నారు, బాగా ఫాలో అవుతున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నేను పెట్టే మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ ఉన్నాయి కదా, అది కూడా రీచ్ చాలా బాగుంది. రోజుల్లో పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మార్షల్ ఆర్ట్స్, ఆడపిల్లలకి మరీ ఇంపార్టెంట్. అలాగే సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ క్యాంప్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. మీ పిల్లల్ని ఈ సమ్మర్లో వీలైతే డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాస్కి పంపించండి. మార్షల్ ఆర్ట్స్, ఎనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్ ఫు, కిక్ బాక్సింగ్, తాయిక్వాండో, ఇలా జూడో, ఓకే, ఎనీ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, డైరెక్ట్గా పంపించండి. ఏం అవకాశం లేకపోతే కనుక నా వీడియో చూసి సమ్మర్ క్యాంప్ ఫాలో అవ్వండి. అట్లీస్ట్ 1 మంత్లో మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా, ఫర్దర్గా మా ట్రైనింగ్ ఇస్తున్నాను కదా, మీరు చాలా మంచి సబ్జెక్ట్ నేర్పిస్తాను నేను మీకు. చేయండి, ఎక్కడ అవకాశం లేకపోతే మీరు చక్కగా వీడియో చూసైనా చేయండి, ఏదో ఒకటి చేయండి, బట్ మిస్ అవ్వద్దు. సమ్మర్లో పిల్లలకి మంచి అవకాశం ఇది. ఇప్పుడు తప్పితే మళ్ళీ మనకు దొరకరు వాళ్ళు. స్కూల్స్ పెట్టారంటే మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు, ట్యూషన్స్ ఇవి ఉంటాయి కదా, చాలా టైర్డ్గా ఉంటారు. ఈ సమ్మర్లో మీరు చేసే ప్రయత్నం, చేయించే ప్రయత్నం పెద్దవాడు చేయండి. ఓకేనా, పిల్లలు మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుద్ది. మీ లైఫ్లో చెప్తున్నాం కదా, పిల్లలకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుంది ఫ్యూచర్లో. మార్షల్ ఆర్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ మెమరీ కానీ, వాళ్ళకి ఎన్ని రకాలుగా ఎన్నో అద్భుతాలు మార్షల్ ఆర్ట్స్ చేయడం వల్ల జీవితంలో మంచి చెడు తెలుస్తుంది. గెలుపు ఓటమి అనేది మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఈజీగా తెలుస్తుంది. దేనికి భయపడ్డామంటే ఏ పని చేయడం, అసలు సక్సెస్ కాలేరు అంతే. ఎలా భయపడకుండా ఉండాలనేది మార్షల్ ఆర్ట్స్ నేర్పుతుంది. జీవితానికి నేర్పించే మంచి గురువు ఎవరంటే మార్షల్ ఆర్ట్స్. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, జై హింద్.